పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకునే ఒక విషయం ఏంటంటేనండి, మన యొక్క చర్చిలో మొట్టమొదటిగా వేసినటువంటి ప్రార్థన శిలువ గుర్తు. శిలువ గుర్తు ఎలా చేస్తారు అంటే మొట్టమొదటిగా పిత, నెక్స్ట్ ఈ తల మీద ఇక్కడ పెడతారు పిత, పుత్ర, హృదయం మీద కానీ పొట్టకి మధ్యలో పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. ఈ విధంగా వేయడం జరుగుతుంది. సో ఈ శిలువ గుర్తులు ఏంటంటే మొదటగా తండ్రి దేవుని ఇక్కడ స్మరిస్తాము, తర్వాత యేసుప్రభుని ఇక్కడ స్మరిస్తాము, తర్వాత పరిశుద్ధాత్మని ఇక్కడ స్మరిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా పితా పుత్ర పవిత్రాత్మ చేస్తూ ఉంటాం. అంటే ఒక శిలువ రూపంలో దీన్ని చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శిలువ ఆకారంలో ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. అంటే ఆ విధంగా మనం దేవుని స్మరించుకుంటూ ఉంటాం. మన శరీరం పైన ఈ యొక్క శిలువ గుర్తును వేసుకుంటూ ఉంటాం. శిలువ మనకి రక్షణకు గుర్తు. ప్రతి ఒక్క ప్రార్థనకు ముందు కూడా ఈ యొక్క శిలువ గుర్తును మనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకా చూసినట్లయితే ఇంకొక శిలువ గుర్తు కూడా ఉంది. అదేమిటంటే పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈ విధంగా శిలువ గుర్తు కూడా వేస్తూ ఉంటారు. సో ఈ శిలువ గుర్తు దేనికి అంటే, ఈ శిలువ గుర్తు మన యొక్క మనస్సును శుద్ధీకరించమని, ఇక్కడ పిత అంటే మన యొక్క మనస్సును శుద్ధీకరించమని చేస్తూ ఉంటాం. తర్వాత రెండవది ఏంటంటే మన యొక్క నోటి మీద ఎందుకంటే మన యొక్క మాటలను శుద్ధీకరించమని చేస్తూ ఉంటాం. తర్వాత మూడవది ఇక్కడ వేస్తూ ఉంటాం, హృదయం మీద వేస్తూ ఉంటాం. హృదయం మీద అంటే మన యొక్క మనస్సును చేయమని, అంటే ఇక్కడేమో మన యొక్క ఆలోచనలను, ఇక్కడేమో మనం మాట్లాడే మాటలను, ఇక్కడ ఈ యొక్క మనస్సుని గురించి చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రార్థనకి ముందు మన యొక్క క్యాథలిక్ చర్చిలో, ఆర్సిఎం చర్చిలో గత 2000 సంవత్సరాల నుంచి కూడా సుమారుగా, అంటే 2000 సంవత్సరాలు కాకపోయినా ఎక్కువ కాలం నుంచి కూడా మనకి వస్తూ ఉన్నటువంటి ఆచారం కానొచ్చు, లేకపోతే రక్షణ కానొచ్చు, ఈ యొక్క శిలువ గుర్తును వేస్తూ ఉంటాం. మన యొక్క ప్రతి ప్రార్థనలో కూడా ఈ యొక్క శిలువ గుర్తు మొట్టమొదటిగా ఉంటూ ఉంది. పిల్లలకి యొక్క సండే క్లాసులో కూడా ప్రతిదానికి కూడా మనం శిలువ గుర్తుని వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క శిలువ గుర్తు అనేది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క శిలువ గుర్తు వేయడం ద్వారా ఏంటంటే మనకు రక్షణ వస్తూ ఉంటుంది. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ శిలువ గుర్తుని వేసుకుంటూ ఉంటారు. ఎవరికైతే ఏదైనా ఇబ్బంది కలిగినా, ఎటువంటి హెల్త్ బాగోకపోయినా ఈ యొక్క శిలువ గుర్తు వేసుకున్నప్పుడు వారికి ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకం జరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా జరుగుతూ ఉంది కూడా. అనేక మంది ఈ యొక్క శిలువ గుర్తు ద్వారా గొప్ప మేలు పొందుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.